పిల్లలకి కుర్కురే అన్నా, లేస్ అన్నా చాలా ఇష్టంగా తింటుంటారు కదా! బట్ అవైతే మనం అస్సల కొనివ్వలేము. ఎందుకంటే అవి అన్‌హెల్తీ జంక్ ఫుడ్ అని చెప్పి. బట్ మనం ఈరోజైతే ఇంట్లోనే హెల్తీగా పాస్తాతో కుర్కురే చేయొచ్చు. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నేను లేస్ కూడా ఇలానే చేశాను. దీని ముందు వీడియోలో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ 2 కూడా టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ పాస్తా, కుర్కురే అలాగే లేస్ ఈ 2 కూడా మనం ఈవినింగ్ స్నాక్స్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చు. ఎందుకంటే 2 కూడా హెల్త్‌కి సంబంధించినయే చేశాను. ఎందుకంటే పొటాటో చిప్స్ అలాగే పాస్తా, కుర్కురే కాబట్టి మనం ఎటువంటి డౌట్స్ లేకుండా చేసివ్వచ్చు పిల్లలకి. ఈరోజు నేనైతే కుర్కురే పాస్తా చేసుకోవడం కోసం ఈ పాస్తాతో అయితే చేస్తున్నాను. మీకు నచ్చిన పాస్తాతో అయితే చేసుకోండి. మీకు నచ్చిన పాస్తా ఒక కప్ తీసుకొని దాన్నైతే ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసి తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాస్తా అలాగే 2 గ్లాసులు వాటర్ లైట్‌గా సాల్ట్ అలాగే ఆయిల్ కూడా వేసుకొని ఈ పాస్తానైతే బాగా బాయిల్ చేసుకోండి. బాగా అన్నాను కదా అని మెత్తగా అయితే బాయిల్ చేయకూడదు. ఒక 70-80% బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ చేయడం వలన మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అయితే పీల్చేసి టేస్ట్ అయితే అంత బాగోదు. పర్ఫెక్ట్‌గా బాయిల్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక చాక్ తీసుకొని ఇలా కట్ చేయండి. వెంటనే కట్ అయింది అంటే మనకి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పాస్తాని మొత్తం వేరొక బౌల్‌లోకి తీసుకొని హాట్ వాటర్ మొత్తం తీసేసి కూల్ వాటర్ వేయండి. ఇలా చేయడం వలన మనకి పాస్తా ఎక్కువ బాయిల్ అవ్వకుండా కరెక్ట్‌గా సరిపోతుంది. దీంట్లోకైతే మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని పాస్తాకి కార్న్ ఫ్లోర్ అలాగే సాల్ట్ బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. పెద్దవాళ్ళు తినడానికైతే గనక ఇందులో పెప్పర్ కూడా వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. బట్ పిల్లల కోసం అయితే గనక పెప్పర్ అయితే స్కిప్ చేసేయండి. తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా అయితే ఆయిల్‌లో వేసుకోండి. ఒకేసారి మొత్తం వేశారు అంటే అది మొత్తం అంతా ముద్ద కింద అయిపోతుంది. అప్పుడు పాస్తా విడివిడిగా అయితే రాదు. స్టవ్‌ని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. పాస్తానైతే ఇప్పుడు మనం ఒక టిష్యూ పేపర్‌లోకైతే తీసేసుకోవాలి. చూసారు కదా! పాస్తా అయితే మనం చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఎక్కువ ఫ్రై అయినా కూడా టేస్ట్ బాగోదు. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా పాస్తా అన్నిటిని కూడా ఇలా వేసేసుకోండి. నేనైతే ఒకేసారి వేసేసాను. సో, దీన్నైతే సెపరేట్ చేయడానికి చాలా టైం పట్టింది. మీరైతే ఇలా చేయొద్దు. విడివిడిగా అయితే వేసుకోండి. పాస్తానైతే మనం ఫ్రై చేసుకొని తీసుకున్నాం కదా! ఇప్పుడు వీటినైతే మనం డైరెక్ట్‌గా ఇలా తిన్నా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయి. మీకు చూపించడానికైతే నేను స్మాష్ చేశాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ అయితే పీల్చదు. ఒకసారి చూడండి టిష్యూ పేపర్‌కైతే అస్సలు ఆయిల్ లేదు. మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా కూడా ఈ పాస్తానైతే చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక ఎయిర్ ఫ్రైయర్‌లో ఆర్ ఓవెన్‌లో ఎందులో అన్నా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకైతే మనం సాల్ట్, కారం, ఇంకా పెప్పర్, గరం మసాలా, ఇంకా మీకు నచ్చితే గనక చాట్ మసాలా, పెరి పెరి మసాలా ఇలా మీకు నచ్చిన మసాలాలన్నీ కూడా కలుపుకోండి. చివర్లో నేనైతే కసూరి మేతి కూడా వేశాను టేస్ట్ కోసం. ఈ మసాలాలన్నీ కూడా పాస్తాకి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒకసారి మీరు ఇంట్లో ఈ పాస్తాతో కుర్కురే చేసుకున్నారు అంటే గనక మీకు బయట కొనుక్కునే కుర్కురే కూడా అస్సలు నచ్చదు. అస్తమానం ఇంట్లో ఇవే చేసుకుంటారు. పిల్లలకి అంత నచ్చుతుంది. ఇవి మనం ఒక్కసారి చేసుకున్నాము అంటే 1 వీక్ నుంచి ఒక 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో గనుక యూజ్ అయినట్టు అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.